హైదరాబాద్లో శిథిలావస్థకు చేరుకున్న బిల్డింగ్స్పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది జీహెచ్ఎంసీ. అధిక వర్షాలు కురుస్తుండటంతో పురాతన బిల్డింగ్లో ఉండే జనాన్ని ఖాళీ చేయించి కూల్చేస్తున్నారు అధికారులు. జోన్ల వారీగా పురాతన భవనాల డేటాను సేకరించి కమిషనర్కు అప్పగించారు టౌన్ ప్లానింగ్ చీఫ్ రవీంద్రనాయక్. 6 జోన్లలో 480 పురాతన బిల్డింగ్స్ ను గుర్తించారు అధికారులు. ఇప్పటివరకు 111 పురాతన బిల్డింగ్స్ ను కూల్చి మరో 40 ఇళ్లను ఖాళీ చేయించారు జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు. అత్యధికంగా చార్మినార్ జోన్లో 107 పురాతన బిల్డింగ్స్ ను గుర్తించారు. అనుమతులు లేని ఒక బిల్డింగ్ ను సీజ్ చేశారు అధికారులు. సిటీలో పాత భవనాల కూల్చివేతలపై మరిన్ని డీటెయిల్స్ శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేతల కోసం ఎన్ని పాత భవనాలను గుర్తించారు? గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఇప్పుడు వర్షాలు మళ్ళా స్టార్ట్ అయినాయి. పురాతన భవనాలు ఆల్ ఆఫ్ సడన్ కూలిపోయినా లేకపోతే కింద పడ్డా అందులో ఉన్న వాళ్ళకి బాగా ఇబ్బందులు వస్తాయి, లేదంటే ప్రాణాలు కూడా కోల్పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అట్లాంటి డైలాప్టెడ్ బిల్డింగ్స్ అన్నీ కూడా గుర్తించడంలో జీహెచ్ఎంసీకి సంబంధించిన టౌన్ ప్లానింగ్ అధికారులు ఇప్పటికే కసరత్తు చేసి దానికి సంబంధించిన లిస్టుని కమిషనర్కి అందజేశారు. దాంట్లో పూర్తి స్థాయిలో ఇప్పటివరకు ఎన్ని సీజ్ చేశాము, ఎన్ని ఖాళీ చేయించాము, ఎన్ని కూల్ చేశాము అనేటువంటి డాటాను కూడా క్లియర్గా పొందుపరిచారు. ఒకసారి నేను ఇయర్ వారీగా అంటే ప్రతి ఏడాది ఎన్ని బిల్డింగ్లు గుర్తిస్తున్నారు అని ఎన్ని కూల్స్తున్నారు అనేది చెప్పే ప్రయత్నం చేస్తా. 2017లో 294 భవనాలను గుర్తించి అందులో కొన్ని కూల్ చేశారు. 2018లో ఆ సంఖ్య మరింత డబుల్ అయింది. 402 డైలాప్టెడ్ బిల్డింగ్స్ అంటే పురాతన భవనాలను గుర్తించారు. 2019లో 453 పురాతన భవనాలను గుర్తించి వాటిని ఖాళీ చేపించారు. దాని తర్వాత 2020లో 500కు పైగా అంటే 575 పురాతన భవనాలను గుర్తించారు. 2021లో 540 పురాతన భవనాలను గుర్తించారు. అట్లాగే 2020లో 600కు పైగా పురాతన భవనాలను గుర్తించగా 2023లో 500కు పైగా పురాతన భవనాలు గుర్తించారు. ఈసారి ఆ సంఖ్య కొంతమేర తగ్గిందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు మనము గమనిస్తే 6 జోన్లో 480, ఇది మేబీ 500 కూడా కావచ్చు అనేది టౌన్ ప్లానింగ్కి సంబంధించిన అధికారులు చెప్తా ఉన్నారు. మొత్తం ఇప్పటివరకు 111 బిల్డింగ్స్ పురాతనవి అయినాయని, అందులో కొన్ని కూల్చేసాము, కొన్ని ఖాళీ చేపించాము, కొన్ని సీజ్ చేశామనేటువంటి అంశాన్ని అధికారులు స్పష్టం చేశారు. ఒకసారి నేను ఆ లిస్టు కూడా చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. పూర్తి స్థాయిలో ఒకసారి మనము ఆ లిస్టు చూద్దాము. ఆ లిస్టులో ఇప్పటివరకు ఎన్ని గుర్తించారనేది మధు ఒకసారి మనము ఈ లిస్టు క్లియర్గా గమనించవచ్చు. ఇది జీహెచ్ఎంసీ కమిషనర్కి అందించినటువంటి లిస్టు. ఇది అబ్స్ట్రాక్ట్ స్టేట్మెంట్. మొత్తము ఏ జోన్లో ఎన్ని గుర్తించారు అనేది మనం క్లియర్గా గమనించవచ్చు. జోన్ల వారీగా మొదటగా ఎల్బీ నగర్ జోన్ మనం చూడవచ్చు. దాని తర్వాత చార్మినార్ జోన్లో అత్యధికంగా 107 పురాతన భవనాలను గుర్తించారు. ఖైరతాబాద్లో 71, సికింద్రాబాద్లో 100, షేలింగంపల్లిలో 15, కూకట్పల్లిలో 32. మొత్తం కలిపితే ఇప్పుడు అండ్ లాస్ట్ ఇయర్ ఈ ఏడాది గుర్తించినవి 348 అండ్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే దాదాపుగా 480. సో ఈ సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. ఈ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుంది అనేది అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది అబ్స్ట్రాక్ట్ డేటా. ఎగ్జాక్ట్గా అధికారులు కమిషనర్కి సమర్పించినటువంటి డేటా నేను చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. ఇంకా ఇందులో మనము ఎన్నైతే భవనాలు గుర్తించారో అన్నిటి కూడా మనం ఇక్కడ కూడా క్లియర్గా నోటీస్ సర్వ్డ్ అనేది క్లియర్గా చూడొచ్చు. కొన్ని బ్యాలెన్స్ ఫర్ యాక్షన్ అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ రాసి ఉంది. దాని తర్వాత 3 కేసులు కూడా 3 నంబర్ ఆఫ్ కేసెస్ ఫార్వర్డెడ్ టు ఇంజనీరింగ్ సెక్షన్. అంటే ఇంజనీరింగ్ సంబంధించిన అధికారులు అక్కడికి వెళ్ళి దీన్ని కూల్చేయాలా, లేకపోతే దీన్ని ఖాళీ చేయించాలా, లేకపోతే దీన్ని మరమ్మతులు చేస్తే సరిపోతుందా అని వాళ్ళకి ఇచ్చారు. సో ఓవరాల్గా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా మళ్ళా వర్షాలు అధికంగా పడుతున్నాయి. గడిచినటువంటి 2-3 సంవత్సరాలుగా మనం గమనిస్తే పురాతన భవనాలపైన అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టకపోవడంతో కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. అక్కడ ఉన్నటువంటి పెచ్చులు ఊడిపడి, కొన్ని ఫ్యాన్లు ఊడిపడి, ఆ బిల్డింగ్ మీద చెట్లు పడి
ఇట్లా మొత్తం పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయ్యి కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. అందులో చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు. సో అట్లాంటివి ఈసారి జరగకుండా ఉండేందుకు వర్షాకాలం కన్నా చాలా ముందే ఈ పూర్తి స్థాయి డాటాని కమిషనర్ తెప్పించుకున్నారు. అండ్ ఎక్కడైతే ఖచ్చితంగా ఖాళీ చేయించాలో, ఒకవేళ జనం అక్కడ ఒప్పుకోకపోతే వాళ్ళందరినీ పోలీసుల ద్వారా వెళ్ళి వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఒకవేళ మీరు ఇందులో ఉంటే ఆ బిల్డింగ్ కూలిపోయి మీ ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంటుంది వర్షాలు అధికంగా పడితే. సో మీరు ఖాళీ చేయాలని ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఇచ్చినట్లు మనకు ఉన్నటువంటి సమాచారం. ఒకవేళ అవి కేవలం మరమ్మతులు చేస్తే సరిపోతుంది, ఎట్లాంటి ఇబ్బందులు రాదు అధికంగా వర్షం పడినా అని అధికారులు భావిస్తే వాటిని మరమ్మతులు చేసుకోవాలని నోటీస్ ఇచ్చారు. ఒకవేళ పూర్తి స్థాయిలో ఖాళీ చేయించాలన్నా, కూలగొట్టాలన్నా, లేకపోతే మరమ్మతులు చేయాలన్నా ఇవి అధికారులే గమనించి అక్కడ ఉన్నటువంటి అందులో ఉండేటువంటి వాళ్ళకి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. కొన్ని మాత్రం జనాలు అధికారులకు సహకరించకపోవడంతో వాళ్ళు పోలీసుల సహాయం తీసుకొని గ్రౌండ్ లెవెల్కి వెళ్తూ ఉన్నారు. ఖచ్చితంగా పురాతన భవనాల పైన జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు సీరియస్గా ఫోకస్ పెడుతున్నారు అనేది టౌన్ ప్లానింగ్కి సంబంధించిన అధికారులు కావచ్చు, జిహెచ్ఎంసీకి సంబంధించిన కమిషనర్ చాలా స్పష్టమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనేది మనకి ఉన్నటువంటి సమాచారం. సో ఈ సంఖ్య ఇప్పటివరకు 480 ఉంది. ఇది 560 వరకు కూడా చేరేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. అత్యధికంగా మలక్పేట్లో ఇవాళ 4 నుంచి 8 బిల్డింగ్లు కూల్చివేసినట్టు మనకు ఉన్నటువంటి సమాచారం. ఇక చార్మినార్ జోన్లో మొత్తంగా 107 బిల్డింగ్స్ ఉంటే సికింద్రాబాద్లో కూడా మోండా మార్కెట్ లాంటి ప్రాంతాలు కావచ్చు, బేగం బజార్ లాంటి ప్రాంతాలు కావచ్చు, నాంపల్లి లాంటి ప్రాంతాలు కావచ్చు, గోడెకి కబర్ లాంటి ప్రాంతాలు కావచ్చు, యాకోత్పురా లాంటి ప్రాంతాలు కావచ్చు, ఈ ఏరియాలలో కొంచెం ఎక్కువ పురాతన భవనాలు ఉన్నట్లు అధికారులు చెప్తా ఉన్నారు. అక్కడ ప్రస్తుతం జనం ఎవరు లేరు. కానీ ఒకవేళ ఇంకా రాబోయే రోజుల్లో ఈ డ్రైవ్ కొనసాగుతుంది వర్షాకాలం స్టార్ట్ అయ్యే వరకు, అండ్ వర్షాకాలం పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యే వరకు. కాబట్టి అప్పటి వరకు ఇంకా పురాతన భవనాలు ఎక్కువ గుర్తిస్తే వాటిని కూడా కూల్చేస్తామనేటువంటి అంశాన్ని జిహెచ్ఎంసీకి సంబంధించిన టౌన్ ప్లానింగ్ అధికారులు చెప్తా ఉన్నారు. ఇది ఓవరాల్గా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా పురాతన భవనాలు గుర్తింపు, దాన్ని కూల్చివేత, వాటి సీజుకి సంబంధించిన పూర్తి అప్డేట్తో పాటు వర్షాకాలం మాత్రం జనం అందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తూ ఉన్నారు.